నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ టు చెంచల్ వ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందరికైతే ఒక బిగ్ అప్డేట్‌తో వచ్చేసాననమాట. మన కిరణ్ అబ్బవన్ గారు నటించిన సినిమా 'చెన్నై లవ్ స్టోరీ' అయితే రికార్డ్ కలెక్షన్స్ అయితే వసూలు చేస్తాంది. డే 1 నుంచి ప్రీమియర్ షోస్ నుంచి మంచి టాక్‌తో దూసుకెళ్తుందనమాట. ఈ సినిమా గురించి మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా మాట్లాడుకుందాం. డే 1 ప్రిడిక్షన్స్, కలెక్షన్స్ ఎలా వచ్చాయి? డే 2 ఎలా సాగుతుంది? సినిమా లాంగ్ రన్‌లో ఎంత వసూలు చేసేదానికి స్కోప్ ఉంది? అలాగే సినిమాలో ఉన్న ఈ రేంజ్, ఈ రెస్పాన్స్ ఏంటి? దానికున్న కారణాలేంటి? అవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా మాట్లాడుకుందాము. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌లోకి వస్తే గనక మన వీడియోస్ చూడండి. మీకు నచ్చుతాయి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన వీడియోలోకెళ్తే గనక మన కిరణ్ అబ్బవరం గారు నటించిన సినిమా 'చెన్నై లవ్ స్టోరీ' డే 1 నుంచి అయితే మాత్రం ప్రీమియర్స్ నుంచి కూడా ఫుల్ ఔట్ అండ్ ఔట్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అయితే దూసుకెళ్ళిపోతాంది. కల్ట్ బొమ్మ అనే చెప్పొచ్చు. మనం ఆల్రెడీ గత వీడియోలో అయితే మాట్లాడుకున్నాము. డే 1 ఈ సినిమా అయితే దాదాపు 12.5 కోట్ల రూపాయల మధ్యలో గ్రాస్ అయితే రావడం జరిగింది. ఇది కిరణ్ అబ్బవరం మూవీస్‌లోనే రికార్డ్ కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. గత సినిమా 6 కోట్ల రూపాయలైతే వసూలు సాధించింది. దానికి మించి రెండింతలు వసూళ్లను సాధించి కిరణ్ అబ్బవరం గారి మార్కెట్‌ని అయితే అమాంతంగా పెంచేసిందనే చెప్పుకోవాలి. ఏరియాల వైస్‌గా ఇంకా మనం వచ్చిన కలెక్షన్స్ చూసుకుంటే గనక మన నైజాంలో రూ. 2,50,00,000 గ్రాస్ అయితే గనక రూ. 1,25,00,000 షేర్ అయితే రావడం జరిగింది. ఇకపోతే మనకి సీడెడ్‌లో దాదాపు 40,00,000 వరకైతే షేర్ రావడం జరిగింది. అలాగే ఉత్తరాంధ్రలో రూ. 29,00,000 షేర్ రావడం జరిగింది. ఈస్ట్ గోదావరిలో రూ. 22,00,000, అలాగే వెస్ట్ గోదావరిలో రూ. 23,00,000, అలాగే గుంటూరులో రూ. 23,00,000, అలాగే నెల్లూరులో కూడా దాదాపు 13,14,00,000 వరకు వసూలు సాధించిందనమాట. ఇది కిరణ్ అబ్బవరం గారి హిస్టరీలోనే డే 1 రికార్డ్ అనే చెప్పుకోవాలి. ఇక మన కర్ణాటక చూసుకుంటే గనక దాదాపు 40,00,000-50,00,000 షేర్ రావడం జరిగింది. రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా 20,30,00,000 షేర్ రావడం జరిగింది. ఓవర్‌సీస్‌లో అయితే గణనీయంగా అయితే మంచి రికార్డు వసూళ్లను సాధించింది. 1,30,00,000 మధ్యలో షేర్ రావడం జరిగింది. 2,50,00,000 మధ్యలో గ్రాస్ రావడం జరిగింది. సో, ఇలా ఓవరాల్‌గా సినిమా అయితే గనక 9,00,00,000 పైచిలుకు గ్రాస్ రాబట్టింది. 4,500,00,000 పైచిలుకు షేర్ అయితే రాబట్టడం జరిగింది. మూవీ టీమ్ అయితే గనక అఫీషియల్‌గా 12,500,00,000 సాధించిందని చెప్పింది గానీ, బట్ మనకున్న లెక్కల సమాచారం ప్రకారం అయితే గనక సినిమా ఆల్మోస్ట్ 10,00,00,000 దగ్గరగా గ్రాస్ అయితే రావడం జరిగింది. 4,500,00,000, 5,00,00,000 మధ్యలో షేర్ అయితే రాబట్టడం జరిగింది. కిరణ్ అబ్బవరం గారి హిస్టరీలోనే ఆయన గత సినిమాలు సాధించిన దానికంటే కూడా ఈ సినిమా అయితే మాత్రం డే 1 ఫిగర్స్ అయితే రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేశాయి. అనుకున్న దానికంటే కూడా ఎక్కువ రెస్పాన్స్ అయితే వచ్చిందనే చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని ఆదరిస్తున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే కల్ట్ బొమ్మ అని ఎస్‌కేఎన్ ఆల్రెడీ, అలాగే మూవీ టీము కిరణ్ అబ్బవరం కాడ్నుంచి, గౌరీప్రియ గారి కాడ్నుంచి ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉన్నారు. ఈ సినిమా అయితే చాలా కొత్తగా తీయడం జరిగిందని. కొత్తదనం అనేది బాగా కనిపించింది. ఒక న్యూ డెబ్యూ డైరెక్టరు తన కలల్ని, డ్రీమ్స్‌ని సాధించుకునే దానికోసం తన పడ్డ కష్టమైతే ఈ సినిమాలో చాలా క్లారిటీగా కనిపించింది. మనకందరికీ తెలుసు ఈ సినిమా స్టోరీ లైను. నేను గత వీడియోలో అయితే మాట్లాడాను. గౌరీప్రియ గారికి తనకు లవ్ ఫెయిల్యూర్ అవ్వడము, తను మందు తాగుతూ అడిక్ట్ అయినప్పుడు, ఈయన కిరణ్ అబ్బవరం గారు ఎంటర్ అయినప్పుడు తను కూడా తనకి మధ్యలో, ఇద్దరి మధ్యలో విభేదాలు రావడం, తర్వాత తనని చూసి ఈయన లవ్‌లో పడడము, తర్వాత అనూహ్యంగా కిరణ్ అబ్బవరం గారు చనిపోవడం, వేరే వాళ్ళని కాపాడబోయి, తర్వాత తన ఆత్మ హీరోయిన్ చుట్టూ తిరుగుతూ తనని ఇబ్బంది పెట్టేదానికి ప్రయత్నించినప్పటికీ కూడా తన బాధను తెలుసుకున్న ఆ ఆత్మ, ఆ హీరో తనకి మళ్ళీ గతంలో జరిగిన ఫెయిల్యూర్స్‌ని వాళ్ళిద్దరిని కలపడానికి తన కోసం పడ్డ ప్రయత్నం అనేది చాలా గొప్పగా అయితే చూపించడం జరిగిందనమాట. మంచి కథా కథనంతో ప్రెజెంట్ ఉన్న లవ్ స్టోరీస్‌కి గొప్పగా, గొప్పతనంగా చూపించే విధంగా అయితే కిరణ్ అబ్బవరం గారి నటన అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. ఇందులో హీరో కంటే కూడా హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అయితే గొప్పగా తీర్చిదిద్దడం జరిగింది డైరెక్టర్ గారు. గౌరీప్రియ గారు తను గత సినిమాలన్నీ కూడా మలయాళం, తమిళ్‌లో చేసినప్పటికీ కూడా ఈ సినిమా తనకి కీలకమైన సినిమా. ఈ సినిమాలో తన నటనతో అయితే ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసిందని చెప్పుకోవాలి. నిజంగానే హ్యాట్స్ ఆఫ్. ఒక తెలుగు అమ్మాయి ఈ రేంజ్‌లో పెర్ఫార్మన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి. గౌరీప్రియ గారికి ఈ సినిమాతో మంచి ఒక స్ట్రాంగ్ బేస్ అయితే ఏర్పడిందని చెప్పాలి. రాబోయే రోజుల్లో గౌరీప్రియ గారి నుంచి మరిన్ని మూవీస్ కూడా రాబోతున్నాయి. సో, ఈ సినిమాతో 'కే ర్యాంప్', 'కా' సినిమాలతో కిరణ్ అబ్బవరం మార్కెట్ అయితే అమాంతంగా ఎలా పెరిగిందో, మరొకసారి 'చెన్నై లవ్ స్టోరీ'తో ఆయన నెక్స్ట్ లెవెల్ మెట్టు ఎదిగి ఒక సామాన్య వ్యక్తి కూడా జీవితంలో తలుచుకుంటే సాధించొచ్చని చెప్పడానికి కిరణ్ అబ్బవరం ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. సో, ఇలాంటి
హీరోలు మరింతమంది రావాలని, టాలీవుడ్ ఇండస్ట్రీని కాపాడాలని, అలాగే వాళ్ళు వచ్చేటప్పుడు ఒక గోల్‌ని పెట్టుకొని తను కష్టపడితే సాధించగలుగుతారని నిరూపించేదానికి ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవిలాగా ఎలాగో అలాగే ఇప్పుడు కిరణ్ అబ్బవరం గూడా అందరికీ ఆదర్శంగా నిలుస్తారని మరొకసారి కోరుకుంటూ, మరిన్ని అప్డేట్స్ కోసం అయితే చెంచా వ్లాగ్స్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌లోకొస్తే గనక మన మూవీ అప్డేట్స్ కోసం కిందన కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచా వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.